థోర్ 4 లవ్ అండ్ థండర్ పోస్ట్ క్రెడిట్స్ లోని థోర్ 5 ఫిల్మ్ గురించి కూడా హింట్స్ ఇచ్చారు. ఇనిషియల్ గా ప్లాన్ చేసుకున్న ప్లానింగ్స్ లోని తైకా వైటిటీనే థోర్ 5 కి కూడా డైరెక్టర్ గా తీసుకుందామని అనుకున్నారు. కాకపోతే థోర్ 4 యొక్క ఆ నెగిటివ్ రిసెప్షన్ ట్రోల్స్ వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత థోర్ 5 డెవలప్మెంట్ లో ఉందని తెలుసు కానీ ఈ సాగాలో ఉండట్లేదని చాలా మంది అనుకున్నారు. కాకపోతే థోర్ 5 మీద ప్రాపర్ క్లారిటీ చాలా మందికి లేదు. అయితే ఈ థోర్ 5 కంప్లీట్ గా ఇప్పుడు ఆపేసి థోర్ క్యారెక్టర్ ని అవెంజర్స్ డూమ్స్ డే లోనే చంపేయబోతున్నారా? రీసెంట్ గా క్రిస్ హెమ్స్వర్త్ కూడా థోర్ క్యారెక్టర్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కి అర్థం అదేనా అనే డౌట్స్ చాలా మందిలో రేజ్ అయ్యాయి. దీనికి సంబంధించి చాలా రూమర్స్ కూడా ఆన్లైన్ లో మిస్లీడ్ అవుతున్నాయి. పోతే థోర్ 5 గురించి, ఎంసీయూలోని థోర్ ఫ్యూచర్ గురించి అండ్ థోర్ 5 ఫిల్మ్ గురించి ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ గురించి, ఆ ఇనిషియల్ ప్లాన్స్ గురించి ఎంసీయూ రిపోర్టర్స్ ద్వారా రివీల్ అయిన కంప్లీట్ థోర్ 5 డీటెయిల్స్ గురించి ఏ స్టేజ్ లో ఉందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం థోర్ 5 ఫిల్మ్ గురించి మాట్లాడే టైం అంటే మొన్న డిస్నీ ఈవెంట్ తర్వాత థోర్ 5 ఫిల్మ్ గురించి హల్క్ వర్సెస్ వోల్వరిన్ లాంటి అనౌన్స్మెంట్స్ కూడా రావచ్చని చాలా మంది ఎంసీయూ మెయిన్ రిపోర్టర్స్ చెప్పారు. కానీ డిస్నీ ఆ ప్లాన్స్ అన్ని ఆపేయడం, అంటే డాక్టర్ స్ట్రేంజ్ 3, షాంగ్-చి 2 అండ్ బ్లాక్ ప్యాంథర్ సీక్వెల్, ఇలా చాలా ఫిల్మ్స్ అన్నింటినీ కూడా ఆపేసి వాళ్ళు నెక్స్ట్ సాగాకి ప్లాన్ చేసుకుందాం, ప్రెజెంట్ సాగా అనౌన్స్ చేసిన ఫిల్మ్స్ ని ముందు రిలీజ్ చేయడానికి ఆ ప్లాన్స్ ని మాత్రమే అనౌన్స్ చేద్దామని డిసైడ్ అయ్యారు. దాంతోపాటు కొన్ని ఫిల్మ్స్ ని డిలే చేద్దాం, మరికొన్ని ఫిల్మ్స్ ని షిఫ్ట్ చేద్దాం, మరికొన్ని ప్రాజెక్ట్స్ ని ఆపేద్దామని కూడా అనుకున్నారు. ఆ విధంగా క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ గురించి కూడా మొన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా మొన్న ఈవెంట్ టైంలో చెప్పినట్టే థోర్ 5 కానీ, డాక్టర్ స్ట్రేంజ్ 3 కానీ, షాంగ్-చి 2 కానీ, వకాండా ఫర్ ఎవర్ సీక్వెల్ కానీ, ఇలా చాలా ప్రాజెక్ట్స్ ని డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంచారు. ఇనిషియల్ గా వాళ్ళు అనుకున్న స్టోరీస్ ని కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. ఆ విధంగా కొన్ని ఫిల్మ్స్ ని కూడా క్యాన్సిల్ చేసేసారు. సో థోర్ 5 అనేది క్యాన్సిల్ అవ్వబోయే స్టేజ్ లో ఉందా, క్యాన్సిల్ అయిపోయిన స్టేజ్ లో ఉందా అంటే ప్రెసెంట్ డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. అవును, మీరు విన్నది నిజమే. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ గురించి వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే మాత్రం ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగాలోని క్రిస్ హెమ్స్వర్త్ గారు యాక్ట్ చేశారు. ఆ డైరెక్టర్ కూడా సేమ్ క్రిస్ హెమ్స్వర్త్ లానే ఆస్ట్రేలియాకి చెందిన డైరెక్టర్ కదా, జార్జ్ మిల్లర్ గారు. సో క్రిస్ హెమ్స్వర్త్ తో కలిసి థోర్ సపరేట్ స్టాండ్ అలోన్ ఫిల్మ్, అదే థోర్ 5 ని కూడా తీయాలనుందని చెప్పి తెలిపారనమాట. ఇన్ఫాక్ట్ ఈ కాంబో ఆల్మోస్ట్ వర్క్ అయిపోవచ్చు అని చాలా మంది అనుకున్నారు. కానీ రీసెంట్ గా, అంటే కొన్ని వీక్స్ బ్యాక్ వచ్చిన అప్డేట్ అయితే మాత్రం ఎక్స్ట్రాక్షన్ డైరెక్టర్ ని థోర్ 5 కి డైరెక్టర్ గా క్రిస్ హెమ్స్వర్త్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు ఎంసీయూ మెయిన్ రిపోర్టర్స్ నుండి వచ్చింది. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో తీయలేరు నెక్స్ట్ సాగా. బట్ డూమ్స్ డేలోనే థోర్ చనిపోతాడని రూమర్స్ వస్తున్నాయి కదా, అది కంప్లీట్ గా ఫేకా, మిస్లీడ్ చేస్తున్నారా? అసలు క్రిస్ హెమ్స్వర్త్ థోర్ గురించి అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు? ఆల్మోస్ట్ రిటైర్మెంట్ స్టేజా అంటే నిజానికి డూమ్స్ డేలోని థోర్ క్యారెక్టర్ చనిపోవచ్చు. మరి థోర్ చనిపోయిన తర్వాత థోర్ 5 ఎలా బ్రో, క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లాగా కొత్త క్యారెక్టర్ తో కంటిన్యూ చేస్తారా అనే డౌట్స్ కూడా మీకు రావచ్చు. డూమ్స్ డే అనేది కంప్లీట్ గా ఎండింగ్ ఫిల్మ్ కాదు, ఇన్ఫినిటీ వార్ లాంటి ఫిల్మ్. అంటే క్లిఫ్ హ్యాంగర్ తోటి ఎండ్ అయ్యి కనెక్ట్ అయిన సీక్వెల్ పార్ట్ సీక్రెట్ వార్స్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది కదా. సో ఆ విధంగా డూమ్స్ డే లోని కొన్ని మార్వెల్ క్యారెక్టర్స్ అయితే చనిపోవచ్చు అనమాట. లైక్ ఇన్ఫినిటీ వార్ లో చాలా మంది చనిపోయి ఎండ్ గేమ్ లో తిరిగి వచ్చినట్టే డూమ్స్ డే లో కూడా ఈ బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ అయినప్పుడు చాలా వరల్డ్స్, చాలా ప్లానెట్స్, చాలా క్యారెక్టర్స్ అన్ని కూడా డిసపియర్ అయిపోతే, డిస్ట్రాయ్ అయిపోతే ఓన్లీ మిగిలిన వాళ్ళు మాత్రమే డూమ్ క్రియేట్ చేసే ఆ బ్యాటిల్ వరల్డ్, ప్యాచ్ వర్క్ ప్లానెట్, అన్ని ప్లానెట్స్ ని కలిపి అతికించిన ఆ వరల్డ్ లోనే బ్రతుకుతారు. చాలా మందికి వాళ్ళ గతం కూడా గుర్తుండదు. డూమ్ నే గాడ్ గా, ప్రపంచాన్ని క్రియేట్ చేసిన గాడ్ గా భావిస్తారు. సో ఆ విధంగా మిస్ అయ్యే క్యారెక్టర్స్ లోని థోర్ క్యారెక్టర్ కూడా ఉండొచ్చు అనమాట. ప్రెసెంట్ వస్తున్న న్యూస్ అదే. కానీ మిస్లీడ్ చేస్తుంది అయితే మాత్రం ఈ విధంగా క్రిస్ హెమ్స్వర్త్ స్టేట్మెంట్ వల్ల ఈ డూమ్స్ డే థోర్ కి లాస్ట్ ఫిల్మ్ అని, తర్వాత మళ్ళీ రాడని, చనిపోతాడని. సాగా ఎండ్ అయ్యేది సీక్రెట్ వార్స్ తో కదా. ఒకవేళ సాక్రిఫైస్ చేస్తూ ఎమోషనల్ గా డెత్ ని ప్లాన్ చేస్తే సీక్రెట్ వార్స్ లో కదా ప్లాన్ చేయాలి. డూమ్స్ డే లో ఎందుకు ప్లాన్ చేస్తారు? అది కూడా ఇలాంటి మేజర్ క్యారెక్టర్ ని. ఆఫ్ కోర్స్ ఈ సాగా ఎండింగ్ కి సీక్రెట్ వార్స్ తో చాలా మేజర్ క్యారెక్టర్స్ అన్ని ఎగిరిపోవచ్చు అనమాట. ఎందుకంటే అప్కమింగ్ గా రాబోయేది మ్యూటెంట్ సాగా కాబట్టి కొత్త క్యారెక్టర్స్ మీద, ఆ మ్యూటెంట్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి చాలా మంది మెయిన్ క్యారెక్టర్స్ వెళ్ళిపోతారు. అయితే థోర్ కూడా అందులో వెళ్ళిపోతాడంటే థోర్ 5 స్టిల్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. అంటే నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ సాగాలోని డాక్టర్ స్ట్రేంజ్ 3, షాంగ్-చి 2, దాంతోపాటు థోర్ 5 అన్ని కూడా ఒకే ఇయర్ లో రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నట్టు రీసెంట్ రిపోర్ట్స్ లో కూడా మళ్ళీ వచ్చింది. కాబట్టి థోర్ 5 క్యాన్సిల్ అయ్యే స్టేజ్ లో లేదు. కానీ థోర్ క్యారెక్టర్ యొక్క ఫ్యూచర్ అనేది థోర్ 5 తోటే డిపెండ్ అయి ఉంటుంది. అంటే థోర్ 5 అనేది థోర్ కు ఒక సెండ్ ఆఫ్ ఫిల్మ్. ఆ క్యారెక్టర్ ఆ ఫిల్మ్ లో చనిపోయే అవకాశం ఉన్నట్టే ఇనిషియల్ గా ప్లాన్స్ చేసుకున్నారు. ఇది నిజమే. ఆ ఫిల్మ్ తో థోర్ క్యారెక్టర్ ని ఆపేద్దామని, చంపేద్దామని అనుకున్నారు. ఇన్ఫాక్ట్ ఫిల్మ్ బిగినింగ్ నుండే థోర్ అంత పవర్ఫుల్ గా ఒకప్పుడు ఉన్నట్టు ఉండకుండా కంప్లీట్ గా ముసలైపోయి, తన పవర్స్ తగ్గిపోయి కొద్దిగా వీక్ గా కనిపిస్తాడు. లైక్ లోగన్ టైప్ ఆఫ్ ఫిల్మ్ లాగా ఓల్డ్ అయిపోవడం, వీక్ అయిపోవడం, ఒకప్పుడు ఉన్న పవర్స్ ఉండకపోవడం. బట్ ఈ ఫిఫ్త్ పార్ట్ అనేది ఎక్కువ శాతం మైథాలజీ మీద, అంటే నార్మల్ వరల్డ్ కాకుండా కంప్లీట్ గా ఫ్యాంటసీ జోనర్ కి షిఫ్ట్ అయ్యే విధంగా ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. నోర్స్ మైథాలజీ కాకుండా గ్రీక్ మైథాలజీ. ఆల్రెడీ థోర్ 4 లవ్ అండ్ థండర్ లో మనకి గ్రీక్ గాడ్ జియూస్ ని కూడా చూపించారు కదా.
తన కొడుకు హెర్క్యులిస్ థోర్ మీద పగ తీర్చుకోవడానికి వస్తాడు. బట్ ఆ పగ తీర్చుకునే లోపే 9 realms లో ఉన్న గాడ్స్ కి ఒక కొత్త ప్రమాదం క్రియేట్ అవుతుంది. అదేంటంటే సేమ్ థోర్ లవ్ అండ్ థండర్ లానే ఈ 9 realms లో ఉన్న గాడ్స్ కి అండ్ మౌంట్ ఒలింపియస్ కి మధ్య ఉన్న బ్యాలెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఒక కొత్త ఒలింపియన్ వస్తాడనమాట. సో ఇతన్ని ఆపడానికి చాలా మంది గాడ్స్ అందరూ కూడా అసెంబ్ల్ అయ్యి ఒక కొత్త పథకాన్ని వేద్దామని అనుకుంటారు. కానీ థోర్ బాగా వీక్ అయిపోయి ఓల్డ్ అయిపోయి బాగా లేజీగా ఇందులోని పాల్గొందామని అనుకోడు. ఆస్గార్డియన్ రూలర్ అంటే కంప్లీట్ గా 9 realms ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో వాళ్ళ ఫాదర్ వర్డ్స్ గుర్తురావడం, దాంతోపాటు ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చి మోటివేట్ చేసినప్పుడు థోర్ అయితే మాత్రం ఈ 9 realms కి మౌంట్ ఒలింపియస్ కి మధ్య ఉన్న ఆ పీస్ ని ఆ బ్యాలెన్స్ ని మళ్ళీ డిస్ట్రాయ్ అవ్వకుండా కాపాడడానికి అయితే మాత్రం ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలోని హెర్క్యులిస్ కూడా జాయిన్ అవుతాడు. అంటే చాలా మంది గాడ్స్ హెర్క్యులిస్ తో పాటు థోర్ కూడా కలిసి పోరాడతాడనమాట. అంటే ఈ పీస్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి, డిస్ట్రాయ్ అవ్వకుండా ఆపడానికి. ఈ కోర్ ప్లాట్ పాయింట్ అయితే రివీల్ అయింది, కానీ కంప్లీట్ గా స్క్రీన్ ప్లే అంటే క్యారెక్టర్స్ గానీ ఆ మెయిన్ విలన్ ఎవరనేది ప్రతి ఒక్క డీటెయిల్ కూడా రివీల్ అవ్వలేదు అనమాట. కానీ ఎండింగ్ గురించి కూడా ఒక డీటెయిల్ అయితే రివీల్ అయిపోయింది ఆ ప్లాట్ పాయింట్ తో పాటు. అదేంటంటే ఈ 9 realms ని ప్రొటెక్ట్ చేయడానికి థోర్ ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేసేద్దాం, చనిపోవడానికి కూడా రెడీ అయిపోతాడు అనమాట. ఎందుకంటే తనకి ఈ వీక్ గా లేజీగా ఉండడం నచ్చదు. ఆల్మోస్ట్ చనిపోతేనే బెటర్ అని చెప్పి అనుకునే స్టేజ్కి వచ్చేస్తాడనమాట. అలా సాక్రిఫైస్ చేద్దామని అనుకున్నప్పటికీ ఈ ప్రాబ్లం అంతా కూడా క్యూర్ అయిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పుడు హెర్క్యులిస్ వచ్చి అంటే అంతా క్యూర్ అయిపోయింది కదా, కలిసి అందరూ పోరాడినప్పటికీ నా పాత పగ మాత్రం ఇంకా గుర్తుంది అని చెప్పి అప్పుడు థోర్కి హెర్క్యులిస్కి మళ్ళీ యుద్ధం అయితే మొదలవుతుందంట. ఫస్ట్ స్టేజ్ లోని ఈ వీక్ గా ఓల్డ్ గా అయిపోయిన థోర్ కూడా హెర్క్యులిస్ ని ఆల్మోస్ట్ ఓడించే స్టేజ్ కి వచ్చేస్తాడు. కానీ లాస్ట్ కి చనిపోయే స్టేజ్ కి అంటే హెర్క్యులిస్ ని ఓడిస్తాడు కానీ బాగా వీక్ గా ఎక్కువసేపు మరియు బ్రతకలేని వాడిగా అయిపోతాడంట ఫిలిం క్లైమాక్స్ లోని. ఆ విధంగానే థోర్ బాధపడుతూ చనిపోతాడంట ఫిలిం క్లైమాక్స్ కి. ఈ విధంగా ఇనిషియల్ గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఎండింగ్ ని. ఆల్రెడీ వీక్ గా ఉంటాడు. ఈ పెద్ద ప్రమాదం ఈ ఒలింపియన్ ని ఆపడానికి ఈ పెద్ద ప్రాసెస్ లో సాక్రిఫైస్ చేయడానికి కూడా రెడీ అయిపోయాడు కాబట్టి పవర్ అంతా కోల్పోయి ఇంకాస్త వీక్ గా అయిపోతాడు అనమాట. ఆ టైంలో హెర్క్యులిస్ తో మళ్ళీ ఫైట్ చేయాలంటే పక్కా కష్టం కదా. సో అందువల్లనే ఆ ఫైట్ లో కూడా ఆల్మోస్ట్ ఓడించే స్టేజ్ కి వచ్చినప్పటికీ అసలు ఎక్కువ కాలం బ్రతకలేని అంత వీక్ గా అయిపోతాడంట. అలా బాధపడుతూ చనిపోయే విధంగా ఉంటుందని చెప్పి క్లైమాక్స్ అనుకున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే డిలే అయ్యిందో ఇప్పుడు స్క్రిప్ట్ లోని ప్రాజెక్ట్ లోని చాలా చేంజెస్ చేసి నెక్స్ట్ సాగాకి తగ్గట్టు మ్యూటెంట్స్ ని కూడా ఈ ఫిల్మ్ లో చూపించే అవకాశం అయితే ఉందని చాలా మంది అంటున్నారు. బట్ క్లైమాక్స్ లో థోర్ అయితే చనిపోవచ్చు, అది ఇనిషియల్ ప్లానింగ్స్ లానే ఉంటుంది. బట్ కొన్ని పాయింట్స్ అయితే మాత్రం చేంజ్ అవుతాయి. డాక్టర్ స్ట్రేంజ్ 3లో కూడా ఇనిషియల్ గా మల్టీవర్స్ సాగాలోని మల్టీవర్స్ రిలేటెడ్ గానే మనకి మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ క్లైమాక్స్ క్రెడిట్స్ లోని చూపించారు. కానీ ఇప్పుడు మల్టీవర్స్ సాగా కాకుండా మ్యూటెంట్ సాగాలోని రాబోతుంది కదా ఆ థర్డ్ పార్ట్, కాబట్టి కంప్లీట్ గా స్టోరీ చేంజ్ అయిపోతుంది. ఈవెన్ షాంగ్-చి 2 యొక్క స్టోరీలో కూడా చాలా చేంజెస్ జరిగాయి. వకాండా ఫర్ ఎవర్ కి సీక్వెల్ లో కూడా ఈ డాక్టర్ డూమ్ కి డూమ్స్డే కి కనెక్ట్ అయ్యి ఉండేలాగా డెనియల్ వాషింగ్టన్ కాస్టింగ్ లో జాయిన్ అయ్యి రయాన్ కుగ్లర్ గారు ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు డూమ్స్డే కనెక్ట్ అయ్యి ఉండకుండా అంటే నెక్స్ట్ సాగా కాబట్టి కంప్లీట్ గా స్టోరీలో కొన్ని చేంజెస్ అయితే ఆ వకాండా ఫర్ ఎవర్ సీక్వెల్ లోనే బ్లాక్ ప్యాంథర్ 3లో కూడా ఉండబోతున్నాయి. సో ప్రస్తుతానికి క్రిస్ హెమ్స్వర్త్ అయితే ఎక్కువ శాతం ఎక్స్ట్రాక్షన్ డైరెక్టర్ నే ఈ థోర్ 5 కి కూడా డైరెక్టర్ గా తీసుకురావాలని అనుకుంటున్నారంట. మరి ఇంతకు ముందు జార్జ్ మిల్లర్ గారు అతని ఇష్టాన్ని తెలిపారు కానీ అలాంటి క్రిటికల్ ఎక్లైమ్డ్ డైరెక్టర్ అయితే చాలా బెటర్ కదా. మరి ఏమైందో మరి తర్వాత క్లారిటీ లేదు. ప్రస్తుతానికి క్రిస్ హెమ్స్వర్త్ ఈ విధంగా ప్రయత్నిస్తున్నాడు. చూద్దాం మరి ఏమవుతుందో. మార్వెల్ ప్లానింగ్స్ ఈ రోజుల్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ప్రెడిక్టబుల్ గా రోజుకొకలాగా మారుతున్నాయి. చాలా స్క్రిప్ట్స్ గానీ ప్లానింగ్స్ గానీ విలన్స్ గానీ కాస్టింగ్ గానీ అంతా కూడా. ఈ మల్టీవర్స్ సాగా ఏ అనుకున్న ప్లాన్ కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అంతా చేంజెస్ చేయడమే, మారుతూ ఉండడమే, పోస్ట్ పోన్ అవడం, డిలే అవడం. మరి చూద్దాం ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఎంత వరకు ఉంటుందో. తర్వాత ఒకవేళ క్యాన్సిల్ అయిపోయినట్టయితే ఈ ప్లాన్స్ అన్ని కూడా మనకి రిపోర్ట్స్ ద్వారా ఈజీగా తెలిసిపోతాయి. అప్పుడు మీ అందరికీ క్లారిటీ ఇస్తా. ప్రస్తుతానికి అయితే క్యాన్సిల్ అవ్వలేదు, డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. అండ్ ఒకే ఇయర్ లోనే షాంగ్-చి 2, డాక్టర్ స్ట్రేంజ్ 3, థోర్ 5 ని కూడా రిలీజ్ చేద్దామని కూడా ప్లానింగ్స్ లో అనుకుంటున్నారంట. ప్రస్తుతానికి వచ్చిన రిపోర్ట్స్ అప్డేట్స్ అవే. మీకైతే కంప్లీట్ గా క్లారిటీగా అర్థమే అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి థోర్ మీద ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా వీలైతే వీడియోని షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.